హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మా ఇంటికి న్యూ ఇయర్లో వచ్చిన ఒక వస్తువు అయితే చూపిస్తాను. సో అది ఎంత పెట్టి కొన్నాను, ఎక్కడ కొన్నాను, ఎలా యూజ్ అవుతుంది అన్నది అయితే చూద్దాము. సో మా ఇంటికి న్యూ ఇయర్లో వచ్చింది ఇదే అండి, థ్రెడ్మిల్ అనమాట. సో థ్రెడ్మిల్ ఎంత పెట్టి కొన్నాను అంటే, ఇది ఎవరో పక్క నుండి ఖాళీ చేసి వెళ్ళిపోతుంటే వాళ్ళైతే మాకు అమ్మారనమాట. 100 దిరంకి అమ్మారు. అంటే ఎంత, 2200 రూపీస్. సో ఇంత తక్కువ కాస్ట్కే ఇంత థ్రెడ్మిల్ అయితే వచ్చింది. కొంచెం యూజ్డే అనమాట, కొంచెం కాదు బాగానే యూజ్ చేశారు. సో కానీ మనకి ఇది చాలు కదా. సో రెగ్యులర్గా వాడతాము అన్నది తెలీదు. సో నాకు ఎప్పటి నుంచో ఉండింది, బయటికి వెళ్ళి వాకింగ్ చేయలేకపోతున్నాను, థ్రెడ్మిల్ ఉంటే బాగుండని కొత్తది కొనడానికి ట్రై చేశాను కానీ న్యూది. కానీ ఇంకా అలాగా ఆలోచిస్తున్నప్పుడు ఇదైతే దొరికింది. సో కొన్నప్పుడు స్టార్టింగ్లో అయితే తెగ ఎక్కేసి చేసేదాన్ని అనమాట. అది వాకింగ్ 1 అవర్ చేసేదాన్ని, 5 కిలోమీటర్స్ నడిచేదాన్ని అట్లాగా. సో రాను ఏమైందంటే ఏముందిలే అని, ఇంట్లోనే కదా ఏముందిలే అన్న నెగ్లిజెన్స్ అయితే వచ్చేసింది. సో అది ఇంకా ప్రస్తుతానికైతే ఇలా కవర్లు పెట్టుకోవడానికి, లేకపోతే ఏమన్నా బట్టలు ఆరేసుకోవడానికి దానికైతే పనికొస్తుందండి. సో అది ఏదైనా సరే ఫ్లో పోయిందనుకోండి, మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ రాదు. మళ్ళీ అంటే ఏంటంటే, నేను స్ట్రాంగ్ అనుకోవాలి, ఇలాగా చెయ్యాలి, ఎక్సర్సైజెస్ చేయాలి ఇలాగా అని అయితే స్ట్రాంగ్ అనుకొని మళ్ళీ అయితే స్టార్ట్ చేయాలి. ఓకేనా. ఇలాగ నేను థ్రెడ్మిల్ మీద నడుస్తూ వాక్ చేస్తున్నప్పుడు ఎదురుగానే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. సో డ్రెస్సింగ్ టేబుల్లో నా మొహం చూసుకుంటూ నేనైతే వాక్ చేస్తాను, సాంగ్స్ వింటూ, లేకపోతే ఇదిగోండి విండోలో నుంచి బయటికి చూస్తూ, విండోలో నుంచి బయటికి చూస్తూ అట్లయితే నేను వాక్ చేస్తూ ఉంటాను. సో పొద్దున పూట అయితే అసలు కుదరదులేండి, సాయంత్రమే ట్రై చేయాలి వాక్ చేయడానికి. సో వాకింగ్ చేయడం వల్ల నాకు అంటే చాలా డిఫరెన్స్ అనిపించేది. సో చాలా రిలాక్స్ అవుతాయి మన మజిల్స్ అనేవి వాక్ చేయడం వల్ల, ఎక్సర్సైజ్ చేయడం వల్ల. సో డైలీ ఒక 30 మినిట్స్ అయినా మళ్ళీ చెయ్యాలి. సో అది మనము ఆ డెసిషన్ తీసుకొని, లేదు వాక్ చేయాలి, లేదు ఫేస్ ప్యాక్ వేసుకోవాలి, లేదు జ్యూస్ తాగాలి, ఇలాగా మన గురించి మనం పట్టించుకోవడం అయితే స్టార్ట్ చేయాలి కదా. సో మ్యారేజ్ అయ్యాక మనకి ఆ ఇంట్రెస్ట్ అనేది పోతుంది. బేబీ ఉందనుకోండి, బేబీని చూసుకోవడం ఆ కేరింగ్లోనే ఉంటాం కాబట్టి అసలు మన గురించి ఆలోచించాలన్న థాట్ కూడా రాదనమాట. సో నాకు కూడా మ్యారేజ్కి ముందు చాలా కేర్ తీసుకునేదాన్ని, చాలా ఏం కాదు, అట్లీస్ట్ బాడీ కేర్ అన్నా తీసుకునేదాన్ని. ఇప్పుడు ఏ కేర్ లేదు. మళ్ళీ అయితే ఈరోజు నుంచి అనుకుంటున్నాను మంచి కేర్ తీసుకోవాలి అన్ని రకాలుగా అని. సో హెల్త్ గురించి అన్ని ఏరియాస్లో కేర్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను. సో ఈ న్యూ ఇయర్లో మా ఇంటికి వచ్చింది అయితే ఇదే, మళ్ళీ అయితే ఓపెన్ చేసి యూజ్ చేయాలి.